ఫ్రెండ్స్, నేను అన్సీన్ ఎపిసోడ్‌లో భరణి, దివ్య మధ్య చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అసలు అంటే దేని గురించి అనేది గనుక చూస్తే మనకి ఎపిసోడ్‌లో కొంతే వేశారు. దానికి కంటిన్యూషన్, దానికి మధ్యలో ఏం జరిగిందనేదే మ్యాటర్. ఏం జరిగిందనేది పూర్తిగా చూద్దాము. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే నిన్న ఎపిసోడ్‌లో ఏం జరిగింది? రితు వచ్చేసరికి సంజనని అడిగింది. మీరు భరణి గారి మెడిసిన్స్ తీసారా అనేసేసి అడగడం అయితే జరిగింది. తను తీయలేదని చెప్పింది కదా! దానికి ఏమైందంటే మనకేం చూపించాడంటే దివ్య సంజన దగ్గరికి వెళ్ళి ఇచ్చేయండి ఇచ్చేయండి అని క్యాజువల్గా అడిగింది. తర్వాత ఏమైందంటే దివ్య ఏమంటుందంటే బీ లైక్ క్యూటీ, అంటే క్యూటీ అంటే ఎవరు? సుమన్ శెట్టి. సుమన్ శెట్టి గారు లాగా ఉండండి, బీ లైక్ క్యూటీ, ఆయన చూడండి అంత కామ్గా ఉన్నారు అనేసి అంటే దానికి భరణి కోపం వచ్చింది. వచ్చి అన్నారు, నేను క్యూటీ కన్నా బీ లైక్ క్యూటీ అంటే నేను క్యూటీ కన్నా కామ్గా ఉంటా, కంపోజ్డ్గా ఉంటా, కానీ నాకు ఎక్కడైనా కోపం వచ్చిందంటే మాత్రం నాకు ట్రిగ్గర్ అయిపోతుంది అని చెప్పేసి తిడతాడనమాట. దానికి కూడా యాక్చువల్లీ దివ్య ఏం మాట్లాడదు. కానీ మనకి ఎపిసోడ్లో ఏం చూపిస్తారంటే సంజన పడుకుని ఉంటుంది. సంజనని ఇమాన్యుయల్ తిడుతుంటే అప్పటికి భరణి డిస్కషన్ ఆపేశాడు. అయితే అప్పుడు ఏమైంది? దివ్య అంటుంది, ఇంక పడుకో ఇమాన్యుయల్ అంటే ఇంకో ప్రైమ్ మినిస్టర్ వచ్చింది చెప్పడానికి అంటారు. అనగానే ఏంటండి ఈ మాటలు ఎందుకు నా దగ్గర అంటే, మరి నువ్వెందుకు మధ్యలో ఎంట్రీ ఇచ్చావు అని చెప్పేసి అక్కడ గొడవైంది. కానీ దీనికి సంబంధించిన మొత్తం అన్సీన్ అంతా కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అన్సీన్లో ఏంటంటే ఇమాన్యుయల్ సంజనాని పక్కకు పిలిచి, మీకు ఎందుకండి ఇదంతా, మీకు ఎందుకు, మీరు ఆయన క్లోజ్గా ఉంటున్నారు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అని అడుగుతుంటే, లేదు లేదు మా ఇద్దరి మధ్య ఒక ఇష్యూ నడిచింది అందుకే నేను చేస్తున్నాను అని చెప్పేసి ఏదో కవర్ కవర్ డ్రైవ్ కొట్టింది అక్కడ సంజన. అయితే ఈ లోపు ఏమైందంటే ఏమైందంటే దివ్యకి హెల్త్ బాగాలేక వేడి నీళ్ళు కాచుకోవడానికి బయటకు వచ్చి ఆవిరి పట్టడం వచ్చేస్తుంటే భరణి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏమన్నాడంటే, నాకు నీ పద్ధతి అసలు నచ్చడం లేదు, నేనేదో సీరియస్గా ఉంటే నువ్వెందుకు మధ్యలో సుమనని తీసుకొచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు మధ్య మధ్యలో మాట్లాడకు, నీ పని ఏదో ఉంటే నువ్వు చూసుకో అని చెప్పేసి చాలా గట్టిగా తిడతాడు అనమాట. అయినా కూడా ఏమీ మాట్లాడదాం. అయితే అయితే అప్పుడు ఏమంటుందంటే, ఒక నిమిషం, సో నేను చిరాకులో ఉన్నాను, నువ్వు మధ్యలో వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడితే నేను ఫీల్ అవ్వనా అంటే, నాకు మాట్లాడడం రాదని మాత్రం మీరు అనకండి దయచేసి, నాకు మాట్లాడడం రాదు ఎక్కడ అంటే, మరి నా 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 చిరాకు నువ్వు అర్థం చేసుకోవా అంటే, మీ చిరాకు నేను అర్థం చేసుకున్నాను, అందుకనే ఫస్ట్ వెళ్ళి సంజన గారిని నేనే అడిగాను, ఏంటి ఎందుకు తీసారని చెప్పేసి నేనే అడిగాను అంటే, నువ్వేం అడగక్కర్లేదు మధ్యలో అనేసి అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సంజన గారు ఏ తప్పు చేసినా మరి ఎందుకని హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి ఇమాన్యుయల్కి చెప్తున్నారు? ఇమాన్యుయల్ మరి 12 వారాల నుంచి చెప్తున్నారు కదా సంజనకి, మరి ఆవిడేమైనా మారిందా? ఎవ్వరు ఎవరి కోసం మారరు. ఇక్కడ మామూలుగా ఇప్పుడు భరణి గారి దివ్య మధ్య ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉంది, అంతెందుకు. రితు వెళ్ళి నిన్న ఎపిసోడ్లో భరణి గారి మందులు ఎవరో కొట్టేశారంటే వెంటనే ఇమీడియట్ గా ఏం చెప్పింది? తనుజ సంజన గారు కొట్టేశారని చెప్పింది. అంటే అక్కడ భరణి గారి మ్యాటర్లో ఇన్వాల్వ్ అయినట్ట తనుజ. అందరూ ఏమంటున్నారంటే దివ్య అనవసరంగా భరణి గారి విషయంలో మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతుందంటే, ఇన్వాల్వ్ అయిపోయి సంజన గారితో గొడవ అయితే ఏం పెట్టుకోలేదు కదా. ఇచ్చేయండి ఇచ్చేయండి, ఇవి కాదండి దాచాల్సింది. ఆ టాబ్లెట్లు ఎంత ఇంపార్టెంటో బిగ్ బాస్ హౌస్ లో అందరికీ తెలుసు, కేవలం దివ్యకి మాత్రమే కాదు. అందరూ కూడా సుమన్ శెట్టి లాగా నాకు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి నోరు క్లోజ్ చేసుకుని కూర్చోలేరు కదా. ఏదైనా ఉంటే స్టాండ్ తీసుకుంటారు. అయితే ఏమైందంటే నిన్న అన్సీన్ ఎపిసోడ్స్ లో ఇంకా భరణి గారు చాలా సీరియస్ అయిపోయి, ఐఎమ్ డన్, ఐఎమ్ డన్, నా నా దానికి నువ్వు విలువ ఇవ్వవా అంటే, మీరు నాకు ప్రతిసారి నాకు మాట్లాడడం రాదని మీరు అనకండి ప్లీజ్ దయచేసి అంటే, మరి నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే, మరి మీరు అన్నారు కదా నన్ను అంటే ఆరిందలాగా అన్నాను, ఆరింద అంటే పెద్ద మనిషి అంటే, నేనేమన్నాను, మీ డిస్కషన్ స్టాప్ అయిపోయింది, మీరును ఆవిడ మాట్లాడుకోవాల్సింది కాస్త ఇమాన్యుయల్ వెళ్ళి చెప్తున్నాడు, ఇమాన్యుయల్ చెప్పినా వినట్లేదని చెప్పి పడుకోమన్నాను, దానికి ఏంటి తప్పేంటి అని చెప్పేసి అంటే భరణి గారు ఫీల్ అయ్యారు. సారీ, భరణి గారు ఐఎమ్ డన్ దివ్య, ఐఎమ్ డన్ అని చెప్పేసి తిట్టాల్సిన 4 తిట్లు తిట్టేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఈ లోపు ఏమైందంటే భరణిను సుమన్ శెట్టి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఒకటే బెడ్ కదా. దివ్య చాలా సీరియస్ గా వచ్చేసేసి ఒక కట్ట బట్టలు ఉంటాయి అనమాట, ఒక 4-5 జతల బట్టలు ఉంటాయి, అక్కడ పెట్టేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇది చూసిన భరణి గారు, నేను ఇచ్చిన జాకెట్స్, నేను ఇచ్చిన జర్కిన్స్ అనమాట, ఓహో అని చెప్పి ఆయన కూడా మళ్ళీ అవి తీసుకెళ్ళి, నేను ఒకసారి ఇచ్చినవి నేను ఎప్పటికీ ఇంకోసారి నేను రిటర్న్ తీసుకోను దివ్య అని చెప్పి చాలా సీరియస్ గా అక్కడ పడేస్తారు. కానీ దివ్య మాత్రం అలాగే ముసుగేసుకుని అలాగే ఉంటది అనమాట. అయితే భరణి గారికి ఎక్కడో డౌట్ కొట్టి తీసేసరికి వెక్కి 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 ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పనా, ఇప్పుడు
భరణి గారు తిట్టొచ్చు, నేను కాదనట్లా. కానీ ప్రతిదానికి ఆయన తిడుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే భరణి గారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే బయట వాళ్ళేమో నువ్వు అరు నువ్వు అరు నువ్వు అరు అంటున్నారు, వచ్చిన వాళ్ళు అరు 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 అంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయనకి లేని ఒక కొమ్ముని తీసుకొచ్చి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ. ఇప్పుడు మనం మనలా ఉంటాం. ఇప్పుడు కొంతమంది గరిచి చెప్తారు, కొంతమంది సాఫ్ట్ గా చెప్తారు, కొంతమంది గేమ్ ఆడి చెప్తారు. అలా ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కటిది. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఆయన సాఫ్ట్ అయిపోయారన్న విషయం నాగబాబు గారే చెప్పారు కదా. అలాంటప్పుడు పద్దాక తిట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన బెడ్రూమ్ లో తిట్టినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి తిట్టాల్సిన అవసరం లేదు. ఆమె కూడా పాపం ఫీల్ అవుతుంది కదా. ఎటు ఇవాళ ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ ఆల్రెడీ డేంజర్ జోన్కి వెళ్ళి ఆమె తిరిగి వచ్చింది. అలాంటప్పుడు ఆమెను కూడా వదిలేస్తే బెటర్. తనకి మోకాలు నొప్పులు ఉన్నాయి, నడువు నొప్పులు ఉంది, వదిలేస్తే ఇదే అయిపోతుంది. నిజం చెప్పాలంటే మరి నిన్న ఎపిసోడ్ లో భరణి గారిని అన్సీన్ ఎపిసోడ్ లో ఇవాళ మాట్లాడుతుంది తనుజ ఏమనంటే, ఎవరంటాడు మీ బియర్డ్ అంటే మీ గడ్డం చాలా బాగుందండి అంటే థ్యాంక్ యూ అంటే, బట్ ఇట్స్ కలర్డ్ అంటది అనమాట. అంటే కలర్ వేసేసింది అనేసి అంది. ఆ పాయింట్ అంటే తనుజ అందనమాట ఆ పాయింట్ మనకి మెయిన్ ఎపిసోడ్ లో సంజన గారి దగ్గర చెప్తూ వాళ్ళేదో నన్ను పొగుడుతున్నారు, నాకు పాజిటివ్ వైబ్ వస్తుంది, వెంటనే తనుజ ఇట్స్ కలర్డ్ అంది, నాకు కోపం వచ్చింది, నా మాట నన్ను మాట్లాడినవరేంటి అని. మరి అదే తనుజ ప్లేస్ లో దివ్య ఉంటే భరణి గారు ఎంతలా అరిచేసేవారు. మరి తనుజని ఎందుకు అరవట్లా ఆయన? అంటే ఇప్పుడు కోపం అనేది ఆయన అందరి మీద ఒకేలా ప్రదర్శించాలి, అప్పుడే కదా రియల్ ఫైట్ వచ్చేది. ఇప్పుడు అంతకు మునుపు ఇమాన్యుల్ ఆయన్ని నామినేట్ చేసి చాలా ఇదిగా మాట్లాడాడు, అప్పుడు కూడా ఆయన సాఫ్ట్ గా మాట్లాడాడు. అది కూడా కన్సిడర్ చేయాలి కదా. మరి ఒక్క దివ్యతోనే అని అన్నట్లా అందరూ ఓకే సరే ఇంకా వెక్కి ఏడుస్తుంటే లేదమ్మా లేదు లేదు నాదే తప్పు అని చెప్పేసి ఆయనైతే ఇదయ్యారు, అంటే కూల్ చేశారనమాట దివ్యాని. కానీ దివ్య మాత్రం చాలా 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 హర్ట్ అయిపోయింది. ఎలా హర్ట్ అయిపోయిందంటే, నేను మా అమ్మా నాన్నలు కూడా నన్ను ఇన్నేసి మాటలు అనలేదు, నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను, ఇది నేను మాట్లాడడం ఆయనతో కొత్త కాదు కదా, 12 వారాల నుంచి మాట్లాడుతున్నాను కదా, అయినా నన్ను ఇలా చేయడం నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. అయితే అదే జరిగింది అయితే అది. ఈ వారం దివ్య అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం కొంచెం, అంటే తిట్టొచ్చు, నేను తిట్టకూడదు, దివ్యకి బ్రహ్మరథం పట్టాలి, పైన కిరీటం పెట్టాలని నేను అనట్లా. ఇప్పుడు సుమన్ శెట్టి గారు అంత క్లోజ్ కదా భరణి గారికి. సంజన దగ్గరికి వెళ్ళి మేడం ఎందుకు మేడం ఇవన్నీ చేస్తున్నారు, ఇచ్చేచ్చు కదా అని ఒక్క మాట లేకపోతున్నాడు ఎందుకని సుమన్ శెట్టి గారు. ఇక్కడ బిగ్ బాస్ అంటే కూరగాయలు కట్ చేసి టాస్క్ లో ఆడడం కాదు ఫ్రెండ్స్, ఒక స్టాండ్ తీసుకోవాలి, అప్పుడే కదా ఒక మనిషి ఇదయ్యేది. అవునులేండి ప్రతి శనివారం ఆదివారం అబ్బా సుమన్ శెట్టి గారు సో క్యూట్ అంటే ఇంకా అక్కడ ఉన్న లోపల జనాలకు కూడా అర్థం కావట్లా. ఓ 8 వారాలు పాప ఆయన వాళ్ళు కష్టపడ్డారు, ఏం ఆడుతున్నారు సుమన్ శెట్టి ఏం ఆడుతున్నారు అని తెలుసుకోవడానికి ఓ 8 వారాలు కష్టపడ్డాడు. 8 వారాల నుంచి 12వ వారం వరకు ప్రతి ఒక్కళ్ళు సుమన్ శెట్టి గారు ఎంత బాగుడతారు, అబ్బా మీ గేమ్ అదిరిపోయింది అంటే, ఓహో నిజంగానే మనకు తెలియని అదిరితనం ఏదైనా బయట కనబడుతుందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా చెక్క భజన చేస్తున్నారు అంతే. ఇంకా అంతకన్నా ఏం కనబడుతుంది అక్కడ? మరి నాకైతే ఏం కనబడట్లా. సరే అది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సుమన్ శెట్టి గారు మాట్లాడలేదు, సుమన్ శెట్టి గారిని కూడా స్టాండ్ తీసుకోమని చెప్పొచ్చు కదా. ఆయన నిర్మోహమాటంగా చెప్పేస్తాడులేండి, నేను స్టాండ్ తీసుకోను అన్నా అని చెప్పేస్తాడు. ఆయన ఏంటంటే సంజన గారి మీద నామినేషన్ వేయడం, సంజన గారిని కెప్టెన్సీ టాస్క్ లోంచి తీసేయడం, సంజన గారిని ఇంకేమైనా అనడం, సంజన గారిని ముద్దు పెట్టడం, ఇవే ఆయనకు తెలిసిన పనులు అనమాట. నాకు తెలిసి అయితే ఆయనకి ఇంక అంత